నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ప్రత్యేక చర్చా కార్యక్రమం. ఇక అతిథుల పరిచయం. శ్రీ విజయబాబు గారు ప్రముఖ విశ్లేషకులు, న్యాయవాది, రైట్ టు ఇన్ఫర్మేషన్ మాజీ కమిషనర్. శ్రీ శివశంకర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? గతంలో జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడైనా ఒక చిన్న ఘటన జరిగినా ఇంకేముంది, సైకో పాలన, రాక్షస పాలన నోటుకు వచ్చినట్లు దూషించినటువంటి తెలుగుదేశం పార్టీ వారు కానీ, ఆ పార్టీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ గత నెల రోజులుగా సాగుతున్న హింసాకాండని సైకో పాలన అనాలా, రాక్షస పాలన అనాలా, లేదా ఏమనాలి? ఇంకా నెల రోజుల తర్వాత కూడా ప్రభుత్వం వచ్చిన నెల రోజులు దాదాపుగా ఇప్పుడు రేపు 4వ తారీఖు నెల రోజులు అవుతుంది. అప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది. చివరికి విగ్రహాలు తగలబెట్టడం, వైఎస్ఆర్ విగ్రహాలు తగలబెట్టడం, ఆస్తుల మీద ధ్వంసం చేయటం, ఇంకా దాడులు చేయటం. ఊళ్ళో నేను అక్కడ పల్నాడు నుంచి జనాన్ని ఊళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోమంటున్నారంట. ఎంతమందిని పంపించేస్తారు ఈ రకంగా? పోలీసులు బాధితులకు అండగా ఉండాలా, దాడులు చేసే వాళ్ళకి అండగా ఉండాలా? ఫస్ట్ టైం జగన్ గారి టైంలో ఎప్పుడైనా అట్లా జరిగిందా? ఖచ్చితంగా ఏదైనా జరిగితే వెంటనే చర్య తీసుకోవటం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవటం. అయినప్పటికి కూడా చంద్రబాబు గారు వాళ్ళని రెచ్చగొట్టడానికి వెళ్ళేవారు. అసలు పార్టీ కార్యకర్తల మీటింగ్ పెట్టుకోవడానికి వెళ్తానంటే మిథున్ రెడ్డి గారిని ఆపేస్తున్నారు. ఇదేంది? మిథున్ రెడ్డి గారికి అక్కడ రక్షణ కల్పించి వాళ్ళ పార్టీ మీటింగ్ వాళ్ళని నడుపుకోమని చెప్పండి. లేదు, ఈ ఇంకో 4 రోజులు టెన్షన్ ఉంటే ఇంకో 4 రోజులు ఆగండి సార్ తర్వాత అని చెప్తే అది వేరే విషయం. అంత ముందు ఆపారు, ఇప్పుడు ఆపారు. ఏంది ఇది? పోలీసులు బాధితుల రక్షణ కోసం ఉంటారా, దౌర్జన్యాలు దాడులు చేసే రక్షణకు ఉంటారా? దీన్ని సైకో పాలన అంటారా, రాక్షస పాలన అంటారా, ఆటవిక పాలన అంటారా? మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ ఆటవిక రాజ్యంలో భాగం అయిపోయాడా? ఏమిటి అర్థం కావట్లేదు. మరి సైకో పాలన అనాలా కాదా? ఎవరిది సైకో పాలన? ముందుగా శివశంకర్ గారు చెప్పండి, ఏమిటి మీరేమంటారు? ఏది సైకో పాలన, ఏది రాక్షస పాలన, ఏది ఆటవిక పాలన? నాకైతే నా అనుభవంలో నెల రోజుల పాటు కంటిన్యూస్గా హింసాకాండ జరగటం కానీ, వైఎస్ఆర్ విగ్రహాలు తగలబెడుతున్నట్టుగా గతంలో ఎప్పుడు ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధించి చిన్న ఏదైనా జరిగితే పెద్ద ఎత్తున ఫోటోలు కట్టివేసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇటువంటివన్నీ ఇన్ని అనేక విగ్రహాలని దారుణంగా దగ్ధం చేసి ఎదుటి వాళ్ళ యొక్క మనోభావాలని తీవ్రంగా గాయపరుస్తున్నా, దాడులు చేస్తున్నా, అసలు ముక్క కూడా రాయకుండా వాళ్ళు కూడా సైకో మనస్తత్వంతో ఉన్నారా? ఈనాడు, ఆంధ్రజ్యోతి వీళ్ళంతా కూడా. ఏమిటి మీరు ఈ పరిస్థితులు ఎట్లా ఎదుర్కొంటారు? నిన్న మిథున్ రెడ్డి గారిని ఎందుకు వెళ్ళనివ్వలేదు? ఏమిటి పార్టీ సమావేశాలు కూడా పెట్టుకోలేకపోతే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడవనిస్తారా, నడవనివ్వరా? నమస్తే కుమరేన్ గారు, మీకు అదేవిధంగా వీక్షకులకు అందరికీ. మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడేసేసి దాదాపు నెల రోజులుగా వస్తా ఉంది. టెక్నికల్ గా వాళ్ళు 12వ 13వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసినా కూడా వాళ్ళ అధికారంలోకి వచ్చేసి పోలీస్ వ్యవస్థ కంప్లీట్ గా లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలోకి వెళ్ళేసి నెల రోజులు కాబోస్తుంది సరాసరిగా. ఈ నెల రోజుల్లో నుంచి మనం చూస్తున్నాం కదా, ఏ విధంగా నియంత పరిపాలన చేస్తాడో. ఇంకా గడాఫీ లాంటి వాళ్ళు, కిమ్ లాంటి వాళ్ళు పరిపాలన చేస్తే ఏకపక్షంగా, అంటే వాళ్ళు అనుకునింది ఎవడు కూడాను తనకు ఎదురు తిరిగే వాళ్ళు కాకపోవచ్చు, అదేవిధంగా ఎవరైనా తనకు ఓటు వేయలేని వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండకూడదు, వాళ్ళని హింసించాలి, నానా విధాలుగా వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయాలి, వారికి మాన ప్రాణ రంగాలకు ఏ విధంగా కూడా రక్షణ లేకుండా చేయడమే ఈ యొక్క ప్రభుత్వ ఉద్దేశంలా కనిపిస్తుంది కూటమిది. ఎందుకంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీదనే కాదు, రాజ్యాంగ పరంగా ఎన్నికైనటువంటి వీసీల పట్ల ఒకసారి చూడండి. యూనివర్సిటీలకి ఎవరైనా కూడా ధర్నాలు ఏదైనా చేయడానికి విద్యార్థి సంఘాలు చేసి మనం చూసాం. కానీ ఈ రోజు ఆ కూటమి ప్రతినిధులు వెళ్ళేసి వీసీలను చుట్టుముట్టి, రిజిస్ట్రార్లను చుట్టుముట్టి, వాళ్ళ చైర్లో వచ్చి సొట్కాలు పట్టుకొని బయటికి లాగి మీరు రిజైన్ చేస్తారా లేదా అనేటువంటిది కత్తి పట్టుకొని చూసినటువంటి సంఘటనలు మనం చరిత్రలో ఎప్పుడైనా చూసింటారా? నిజంగా మీకు వీసీలు కానీ రిజిస్టర్లు కానీ వాళ్ళ యొక్క విధానాలు నచ్చకపోతే రాజీనామా చేయమని అప్పీల్ చేయండి, లేకపోతే ఏదైనా తప్పులుంటే ఎత్తి చూపండి, ఆ తప్పులు చూసేసి క్రమశిక్షణ చర్యలు తీసుకోండి. అంతేగాని ఒక ఆంధ్ర యూనివర్సిటీ తీసుకోవచ్చు, ఒక ఎస్వి యూనివర్సిటీ తీసుకోవచ్చు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ గారు గంట వీళ్ళందరూ వెళ్ళేదో మీ సంగతి చూస్తాం, నువ్వు రిజైన్ చేసినా కూడా వదిలిపెట్టం అని ఏదో మాట్లాడారంట. ఏంటి అసలు ఈ పరిణామం ఏంది? ఆయన బీజేపీ ఎంపీ కమిషన్ సభ్యులకి, రాజ్యాంగ పరంగా ఎన్నికైనటువంటి కమిషన్ సభ్యులు, ఏపీపీఎస్సీ సభ్యులకి అయితేనేమి, ఆర్టీఐ అయితేనేమి, ఫుడ్ కమిషన్ కానీ, మహిళా కమిషన్లు అందరికి ఫోన్లు చేసేసి రాజీనామా చేస్తారా లేదా అని బెదిరింపులు ఏంటండి? అదే ఏపీపీఎస్సీ చైర్మన్ గా వాళ్ళు నియమించినటువంటి ఉదయ్ భాస్కర్ 6 సంవత్సరాలు పూర్తి చేసేంత వరకు ఉన్నారు. అదేవిధంగా కమిషన్ లో పనిచేసినటువంటి వాళ్ళకి వైస్ ఛాన్సలర్ గా, అదేవిధంగా రిజిస్ట్రార్లుగా
కల్పించినటువంటి జగన్ గారి ప్రభుత్వం ఎక్కడ, ఇది ఎక్కడ? నిజంగా చెప్తున్నాండి, ఈ రోజు మిథున్ రెడ్డి గారు అయితేనేమి, పెద్దిరెడ్డి గారు అయితేనేమి, వాళ్ళు ఏదో కుప్పంలోకి వెళ్ళట్లేదు ఇలాగా, వాళ్ళు ఏదో ఇంకొక నియోజకవర్గాలకు వెళ్ళలేదు. వారి నియోజకవర్గంలో వారికి ఓటేసినటువంటి గెలిపించినటువంటి కాన్స్టిట్యున్సీస్కి వెళ్తే అక్కడ కూడాను వీళ్ళు ఎలా అంటే అక్కడికి తిరుపతిని అవసరం చేసేసి అక్కడికి వచ్చినటువంటి తిరుపతిలో ఆయన స్వగృహంలోకి వచ్చినటువంటి వాళ్ళని బయట నుంచి లోపలికి కూడా పంపించకుండా గోడలు దూకి పోలీసులు వెళ్ళి లోపలికి వెళ్ళి నోటీసులు ఇచ్చేసి వారి యొక్క చూస్తున్నాం కదా బయటికి కూడా రాకుండా చేస్తా ఉన్నారు. ఏం సార్ హక్కు లేదా? రాజ్యాంగ పరంగా వాళ్ళకి హక్కు లేదా? వాళ్ళ నియోజకవర్గంలో వాటికి ఓట్లు వేసిన వాళ్ళకి, వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ యొక్క ఓటర్లకి ఇబ్బందులు గురైతే వాళ్ళు పరామర్శించడానికి కానీ వారి కార్యకర్తలకు కానీ మీటింగులు పెట్టుకునేటువంటి హక్కు కూడా మన భారతదేశంలో లేదా? ఏం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా ఇక్కడ? అంబేద్కర్ రాజ్యాంగం కాదా? రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి తెచ్చారా? మీ రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి తెచ్చేసేటట్టు చెప్పండి, ఒక జీవో జారీ చేయండి. ఓటు వేసిన తెలుగుదేశం పార్టీ కూటమికి ఓటు వేసిన తప్ప మిగతా వాళ్ళు కూడా ఎవరు కూడా ఉండకూడదు అనేటువంటి ఏదన్నా మోదీ గారితో మాట్లాడి రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి తీసుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ లో. అంతేగాని ఇదేంటండి ఎక్కడ కూడాను ఒక మానభంగాలు అయితేనేమి, హత్యలు అయితేనేమి ఏ విధంగా నడుస్తా ఉంది? అసలు ప్రభుత్వం ఏమనుకుంటుంది? వాళ్ళ ఉద్దేశం ఏంటి? అసలు ఏం జరుగుతుందని కూడా సాధారణ ప్రజలు కూడా అర్థం కావట్లేదు. అంటే ఇంత క్రూరంగా సోషల్ మీడియాలో కూడాను జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఆయన స్వగృహానికి అక్కడ ఉంటే ఒక ఆయన ఇంటికి వెళ్తే అది కూడాను ఇష్టం వచ్చినట్లు ఎల్లో ఛానల్లో డిబేట్లు పెట్టి గంటలు గంటలు సీక్వెన్సుల్ గా వెబ్ సిరీస్ నడిపినట్టు, సినిమా స్టోరీలు నడిపినట్టు వెళ్ళాడు. ఈ టైంలో టిఫిన్ చేశాడు, ఇక్కడే బయటకు వెళ్ళాడు, ఆయన వచ్చాడు, ఈయన వచ్చాడు, డికే శివకుమార్ వచ్చాడు, విలీనం చేశారు. ఎంత ఘోరంగా చేస్తున్నారంటే సాక్షాత్ డిప్యూటీ సీఎం శివకుమార్ నిన్న ట్వీట్ చేస్తూ ఎవరో ఇట్లాంటి స్కౌండర్స్ అంటే నీచులో నికృష్టులో పెట్టేటువంటి ఈ యొక్క ఫోటోలు మార్పింగ్ వీడియో ఆ ఫోటోలు అయితేనేమి, ఆ యొక్క సమాచారం అయితేనే ఫేక్ ఇది నమ్మద్దు, అసలు జగన్మోహన్ రెడ్డి గారు నేను కలవలేదు, నాకు సంబంధం లేదనేటువంటి సాక్షాత్తు ఆయనే ట్వీట్ చేసుకోలేటువంటి పరిస్థితి తీసుకొస్తుంది ఈ యొక్క ఆటవిక రాజ్యంలో, ఈ యొక్క నియంత రాజ్యంలో. నియంతలు కూడా బెటర్ గా ఉంటారండి, ఏదో అంత ఇంత పేదలను కూడా వదిలేస్తారు. నియంతలు కూడా ఏదైనా ఎదురొచ్చిన వాళ్ళే ఏదైనా చేస్తారు. అలా కాకుండా సాధారణ కార్యకర్తల మీద, సాధారణ ప్రజల మీద, చిన్న చిన్న బట్టి కొట్ల మీద, ఇళ్ల మీద. నిన్న మీ అశోక్ బాబు అంట ఆయన పెద్ద వేమూరు ఆయన గట్టిగా నిలబడి మళ్ళీ వైఎస్ఆర్ విగ్రహం స్థాపింపజేశారంట కదా, ఆయన్ని కూడా వెళ్ళనివ్వలేదంట కదా ఫస్ట్ పోలీసులు. నాకు అదే అర్థం కావట్లేదు, దౌర్జన్యాలు చేసినారని వదిలేసి బాధితుల్ని ఎందుకు పట్టుకుంటున్నారు పోలీసులు, ఎందుకు ఆపుతున్నారు, ఎందుకు వాళ్ళకి రక్షణ కల్పించట్లేదో అర్థం కావట్లేదు. ఇదే కొత్త నిజంగానే ఆంధ్రప్రదేశ్లో మరి దీన్ని సైకో పాలన అనాలా రాక్షస పాలన అనాలనేది కూడా అర్థం కావట్లేదు. పదాలు కూడా సరిపోవండి. సైకో పాలన అంటే సైకో మనస్తత్వం అనేటువంటిది రియల్ గా తండ్రి కొడుకుల్లో సైకో మనస్తత్వం చూస్తున్నాం. ఆ పదాలు కూడా సరిపోవు. ఎందుకంటే నిన్న కూడా వేమూరుల నియోజకవర్గంలో చూసాము, వైఎస్ఆర్ విగ్రహానికి నిప్పు పెట్టి దళితవాడలో, దళితులు పాపం ఆప్యాయంగా అభిమానంగా చేసుకున్నటువంటి ఆ దళితవాడలో నిప్పు పెట్టి వైఎస్ఆర్ విగ్రహానికి కేసెస్ లేకుండా చేస్తారా? తెల్లవాళ్ళు వెళ్ళేసి అన్యాయం అయ్యా అంటే రివర్స్ కేసు వీళ్ళ మీద పెడతారా? అక్కడికి తీసుకొని ఆ యొక్క అశోక్ బాబు గారు అయితేనే మిగతాలంతా ఊర్లో దళితులందరూ కూర్చొని అప్పటికప్పుడు కొత్త విగ్రహం తెచ్చుకొని ప్రతిష్ఠించుకున్నారు. ఇదేనా మీరు ఎక్స్పెక్ట్ చేసిన, ప్రజలంతా ఎక్స్పెక్ట్ చేసిన ప్రభుత్వం? సూపర్ 6 ఇవన్నీ అమలు చేయమని ప్రజల్లో ఎక్కడ ప్రెజర్ వస్తుందో అనేటువంటి ఉద్దేశంతో. ఎందుకంటే 20,000 రావాలా, ఋతుపవనాలు స్టార్ట్ అయినాయి, దిక్కు తిండుకుంటున్నారు, విత్తనానికి ఎదురు చూస్తున్నారు, 20,000 ఇస్తామన్నారు, 20,000 రూపాయల కోసం రైతులను ఎదురు చూస్తున్నాడు. పిల్లల అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, వాళ్ళకి కావాల్సిన వసతి దీవెన, విద్యా దీవెన ప్రకారం వాళ్ళకి వేస్తే సర్టిఫికెట్లు వస్తాయి 4,200, అది ఎదురు చూస్తున్నారు. మహిళలు బస్సుల్లో తిరగడానికి ఎదురు చూస్తున్నారు. మీరు చెప్పినటువంటి సూపర్ 6 వాగ్దానమే. అదేవిధంగా ఈ రోజు పెన్షన్ హడావిడి చేస్తున్నారు కదా, అది కూడా చెప్పాల్సినటువంటి సందర్భం అంటే ఇది. ఈరోజు తెల్లారంతలకి వెళ్ళారు, పెన్షన్ ప్రపంచంలో ఏడా చేయలే, మేమే చేస్తాం అనేటువంటిది. ఒక్క విషయంలో మెచ్చుకోవాలండి జగన్ గారిని. జగన్ గారు సృష్టించినటువంటి ఆ ట్రెండ్ ని, జగన్ గారు చేసినటువంటి ఆ యొక్క మేలుని, సాక్షాత్తు 40 సంవత్సరాల అనుభవం అని 4వ సారి ముఖ్యమంత్రి అయినటువంటి ఆయన ఈ రోజు ఎప్పుడు లేని విధంగా పెన్షన్దారులకు వెళ్ళేసి ఇళ్లకు వెళ్ళేటువంటి పెన్షన్ ఇవ్వాల్సినటువంటి ఒక దిక్సూచిని క్రియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ దిక్సూచి ప్రకారం ఈ రోజు ఇంటింటికి వెళ్ళాలి. ఆయన లెటర్ రాస్తారండి. ఈ రోజు ఒక లెటర్ చూశాను, ఆ పెన్షన్లు ఇస్తూ లెటర్ ఇస్తున్నారు ఇంటింటికి. దాంట్లో పెడుతున్నాడు. ఆ మాటలు చూస్తే కుమ్మినేని గారు చదవాలి మీరు. అది ఎలా అంటే 3 నెలలు
క్రూరమైనటువంటి జగన్ గారి ప్రభుత్వం చేసినటువంటి వాటి వల్ల మండు టెండల్లో విలవిల్లాడి అక్కవెక్కలైనారంట. ఎవరు ఆ ముసలోళ్ళు అంతా అవతాతలంతా. ఈయన చెలించిందంట మనసు. ఏమయ్యా 2014 నుంచి 19 వరకు నువ్వే ఉంటావు కదయ్యా, 2005 నుంచి 2004 వరకు నువ్వే ఉంటావు కదయ్యా, నువ్వు 1994, 95 నుంచి 3 సార్లు ముఖ్యమంత్రిగా అయినటువంటి వ్యక్తికి ఆ రోజు చెలించలేదా? ఆ రోజు కీలు కట్టుకోలేదా? ఆ రోజు ఎండ టెండల్లో వాళ్ళు తిప్పలేదా ముసలి వాళ్ళను? ఇదేంటయ్యా ఇది? ఈ రోజు ఏదో మంట కకావికలు అవుతున్నారంట, ఆయన గుండె తరుక్కుపోతుందంట, దాని గురించేసి స్వయంగా పెన్షన్లు ఈ రోజు ఇస్తున్నారంట. ఇది వారికి ఉన్నటువంటిది. ఇళ్ళకి పంపించొద్దని చెప్పింది ఆయన కదా. పైగా ఆయన జగన్ గారు తన వాగ్దానం ప్రకారం ప్రతి ఏటా 250 పెంచుకుంటూ వెళ్తే ఇంత మోసం చేశాడు ఒక్కసారి ఇవ్వకుండా అని అంటాడు ఆయన. మరి మిగతావన్నీ ఇప్పుడు నెల రోజులు అయిపోయింది. మరి ఆ 1500 రూపాయలు చొప్పున ప్రతి మహిళకి ఇవ్వాలి కదా, అది మోసం చేసినట్లయినా వాళ్ళకి ఇంతవరకు ఇవ్వలేదు కదా, రైతు భరోసా ఇవ్వలేదు కదా. ఇవన్నీ ఆయన ఏమైనా చెప్పగలడు. పెన్షన్స్ లోనే ఎస్సీ బీసీ మహిళకి 50 పెన్షన్ ఇస్తా అన్నాడు. అవును, ఈ దీంట్లోనే ఈ పెన్షన్లోనే సామాజిక పెన్షన్ లోనే ఆ 50 ఏళ్ల నుంచి 60 ఏళ్ళ మధ్యలో ఉంటారు కదా బీసీ, వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. 12 లక్షల మంది దాదాపు ఉంటారు. వాళ్ళంతా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఆయన చెప్పినటువంటి మైనారిటీలు 50 నుంచి 60 మధ్యలో వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. అది కూడా ఇప్పుడు దాంట్లో 100% కాదు, అది ఇప్పుడు ఇచ్చేది 100% ఫుల్ఫిల్ కాదు. ఆ ఒక్క హామీ కూడాను యాక్చువల్ గా పెన్షన్లు ఇప్పుడు జగన్ గారు ఇస్తేనేమో బటన్ నొక్కుడు అన్నారు, ఈయనేమో 7,000 కోట్లు అప్పు తీసుకొచ్చి పంచుతున్నాడు. మరి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సమ్మతమేనా? మరి ఈ రకంగా పంచొచ్చా, పంచకూడదా? మరి ఇది కూడా బటన్ నొక్కుడేనా? ఈనాడు, ఆంధ్రజ్యోతి వీళ్ళందరికీ ఈ బటన్ నొక్కుడైతే సమ్మగానే ఉంటుందా? ఈ బటన్ నొక్కుడు కావాలి కానీ జగన్ గారు నొక్కితేనేమో తప్పు, ఈయన నొక్కితేనేమో రైటా? మరి ఇది అప్పు తీసుకొచ్చి కదా సంపద సృష్టిస్తానని పెద్ద మనిషి అప్పు చేసి ఎందుకు పంచుతున్నాడు? అక్కడికి జగన్ గారి ప్రభుత్వంలో 5,000 కోట్లు ఇక్కడ మిగిల్చి వెళ్ళారు. అప్పుడు చంద్రబాబు గారు అప్పుడేమో 100 కోట్లే మిగిల్చి వెళ్ళిన సంగతి తెలిసిందే కదా. సో అదంతా మళ్ళీ మాట్లాడదాం. మళ్ళీ యాక్చువల్గా రేపు పెట్టుకుందామని రేపు దీని మీద మాట్లాడుకుందామని అనుకున్నాను. మీరు ప్రస్తావించారు కాబట్టి ఈ విషయాలు గుర్తు చేస్తున్నాను. జార్జి బాబు గారు, పిఠాపురం, చెప్పండి, రాష్ట్రంలో జరుగుతున్నది సైకో పాలన లేకపోతే గతంలో సైకో పాలన? ఏది రాక్షస పాలన, ఏది ఆటవిక పాలన? నాకు తెలిసి అయితే నెల రోజుల పాటు ఈ రకమైన హింస జరగటం కానీ, విగ్రహాలు తగలబెట్టడం కానీ, ఎమ్మెల్యేలు ఎంపీలని కదలలేకుండా వ్యతిరేక పార్టీ ఎంపీలని కదలలేకుండా చేయటం కానీ, అయినా కూడా మీ పిఠాపురం ఎమ్మెల్యే గారు డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు నోరు విప్పకపోవటం కానీ, ఇదంతా తమాషాగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయి? ఏమిటి సైకో రాజకీయాలు? మీరేమంటారు జార్జి బాబు గారు? నమస్కారం, మాట్లాడండి. అక్కడ డిబేట్ లో పాల్గొన్న వారందరికీ నమస్కారం. నమస్కారం. మరి అలాగే నెల రోజులుగా జరుగుతున్నటువంటి దాడుల పైన విశ్లేషిస్తే మరి ఏ రాష్ట్రాల్లో కూడా జరిగినటువంటి విధ్వంసం జరుగుతున్నది. మరి గత పాలన గురించి విధ్వంసం అన్నారు, మరి ఇప్పుడు భారీగా మరి విధ్వంసం చేస్తా ఉన్నారు. ఇది మరి మన జాతికి, మన రాష్ట్రానికి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు, మంచిది కాదు. ప్రస్తుతం జరుగుతున్న దాడులపై మరి వైసీపీ పార్టీ మరి ఏం చేస్తుందో మరి, ఎందుకంటే డిబేట్లలోనే చెప్పడమే కాదు కానీ మరి గత ప్రభుత్వం అయితే గత మరి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి టీడీపీ అయితే హ్యూమన్ రైట్స్ కి వెళ్ళి సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి వెళ్ళి మరి కేసులు వేసి వెంటనే మరి ఇది ఆగేటట్లుగా ఏదో మరి చర్య తీసుకోవాలి. మరి వాళ్ళు ప్రతిసారి మరి అలాగనా చేసేవారు, మరి అలాగే చేస్తున్న దాఖలాలు ఏం కనబడతలేదు. ఇంత అరాచకంత వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఇంకా మోర్ యాక్టివ్ అవ్వాలనేది మీ అభిప్రాయం కదా? అవునండి, అంతే కదండి. మరి శివశంకర్ గారు, మీరు మోర్ యాక్టివ్ అవ్వాలని చెప్తున్నారు, ఏమంటారు? పార్టీ ఏం చేయట్లేదనే ఫీలింగ్ ఏర్పడుతుంది కదండి సార్. అవును, కరెక్ట్. అంటే ఆ పరిస్థితి కాదు, బట్ చాలా చోట్ల రెస్పాండ్ అవుతున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చర్యలకు సంబంధించింది గవర్నర్ గారికి అప్పీల్ చేశామో, హైకోర్టులో కూడాను ఒక్కొక్కటి పిటిషన్లు అనేటువంటి మూవ్ చేస్తున్నాము. మా యొక్క శాసనసభ్యులు ఎవరైతే పోటీ చేసిన వాళ్ళు కానీ, గెలిచినా ఓడిన వాళ్ళందరినీ కూడాను జిల్లాలకు వెళ్ళేసి ఆ యొక్క నియోజకవర్గంలో పరామర్శించేసి వాళ్ళకి ధైర్యంగా ఉండమన్నారు. జగన్ గారు కూడా అతి త్వరలోనే జనాల ముందుకు కూడా వచ్చేసి ఆ యొక్క బాధిత
కుటుంబాల దగ్గరికి వెళ్ళేసి Right. మనోధైర్యం కల్పించేసేసి యాక్టివ్ చేస్తారు. ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ గెలుపోవటములు అనేవి ప్రజలు కానీ సహజంగా ఉంటాయి. భయపడాల్సినటువంటి అవసరం లేదు. కరెక్ట్. గెలుపోవటములు సహజంగా ఉంటాయి. వాటి నుంచి కోలుకుని జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కోవడమే ప్రతిపక్షం బాధ్యత. ఓకే, ఇప్పుడు మిథున్ రెడ్డి గారు ప్రయత్నం చేశాడు కదా, ఆ రకంగా మేము అందరూ ప్రయత్నం చేయాలి. ఆపితే పోలీసులే గొప్ప అవుతారు, చంద్రబాబు గారి ప్రభుత్వమే గొప్ప అవుతుంది. ఎన్నాళ్ళు ఆపుతారు? ఇది ప్రజాస్వామ్యం కదా, ఎవరి ఇష్టారాజ్యం కాదు కదా. ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఇందిరాగాంధీ అంతటా ఆవిడ కొన్ని వేల మందిని అరెస్ట్ చేసింది. చివరికి ఏమైంది చూశాం కదా. రైట్, విజయబాబు గారు చెప్పండి, మీరు న్యాయవాదిగా కూడా ఉన్నారు. బహుశా మీ మీద కూడా దాడులు జరుగుతూ ఉంటుంటాయి, మౌఖిక దాడులు కానీ ఇతరత్ర కానీ. ఏమిటి పరిణామాలు? నెల రోజుల పాటు మనం ఎప్పుడైనా చూసామా? మనం ఇన్నేళ్లుగా జర్నలిజంలో ఉన్నాం. నెల రోజులుగా ఈ దాడులు కానీ ఈ సైకో సంస్కృతి కానీ, గతంలో జరిగినా జరగకపోయినా సైకో పాలనని విషప్రచారం చేసిన పత్రికలు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇప్పుడు ఎందుకు ఇంత సైకో ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టు అనుకోవాలా? వాస్తవానికి ఏంటంటే కొన్ని రోజులుగా నేను ఎన్నికల ఫలితాలు అయిన తర్వాత క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నానండి. ఓకే, దానివల్ల కొంత ఇప్పటికీ కూడా ఇంకా కన్ను బ్లర్ గా తగ్గలేదా? కానీ ఏంటంటే ఇంకా విజన్ క్లారిటీ రాలేదు. ఓకే, చూస్తున్నాను అంటే కొన్ని మిస్ అయ్యాను, కానీ కొన్ని అయితే ఆపరేషన్ తర్వాత చూశాను. వాస్తవానికి మీరు అన్నట్టుగా ఏంటంటే ఇది మనం మన గళాన్ని విప్పటం అనేటువంటిది వీటికి వ్యతిరేకంగా కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న వ్యవహారం. అయితే ఆంధ్రప్రదేశ్లో మరి ఎప్పుడు కూడా గతంలో కనీవిని ఎరుగని రీతిలో ఈ రకమైనటువంటి హింసాకాండ, ఈ రకమైనటువంటి అరాచకం ఆంధ్రప్రదేశ్ సంస్కృతి కాదు, తెలుగువారి సంస్కృతి కానే కాదండి. ముఖ్యంగా చెప్పాలంటే పెద్ద ఎత్తున రాష్ట్రం విడిపోవాలని చెప్పని అల్లర్లు జరిగిన తర్వాత, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా తెలంగాణ వారి ఉద్యమాన్ని ప్రోధి చేయడానికి, ఉద్యమాన్ని మరింత ఇది చేయడానికి అప్పట్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు అవి చేసి ఏదో స్వల్ప సంఘటనలే జరిగాయి తప్ప, విడిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎంతో సంయమనం పాటించినటువంటి ఇది కూడా చూసాం మనం. ఆ రకంగా అసలు వాస్తవానికి అప్పుడు కూడా ఇంత అరాచకం జరగల. అటువంటి ప్రభుత్వం మారినంత మాత్రాన ఏం జరిగిందని, ఏం ఒరిగిందని ఇప్పుడు ఆ అద్భుతమైన విజయాన్ని సాధించారు. ఎస్, ఇందాకైనా మిత్రులు చెప్పినట్టుగా ఏంటంటే వాళ్ళ పెన్షన్ల కార్యక్రమం జరుగుతుంది, ఆయనే స్వయంగా వెళ్ళి ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఇవ్వండి, అలాంటి పనుల్లో సంక్షేమ కార్యక్రమాల్లో పోటీ పడండి, దాన్ని ఆహ్వానిస్తారు. అంతేగాని ఇది ఇక్కడ నేను గతంలో కూడా చెప్పామని ప్రతిఘటన, మీరు 5 సంవత్సరాలుగా మీరు అణిచివేతకు గురై ఉండొచ్చు, బాధలకు గురై ఉండవచ్చు, అవమానాలకు గురై ఉండవచ్చు, కానీ దాన్ని ప్రతిఘటించాలంటే ప్రతిఘటన ఇది కాదు. మీరు ఇంకా మరింత మంచి వాళ్ళు అనిపించుకొని సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలకు దగ్గరకు వెళ్ళడానికి చేయడానికి ఒక కార్యక్రమాలు రూపొందించుకోవాలి. కానీ నేను గతంలో చెప్పినట్టుగా ఏంటంటే ప్రతిఘటన ఎలా ఉండాలంటే ప్రత్యర్థుల్ని నిర్వీర్యులను చేసేట్టు ఉండాలి, కానీ నిర్మూలించడం అనేటువంటిది సాధ్యం కాదండి. చెందిన ప్రతి రక్తపు బొట్టు నుంచి కూడా ఉద్యమాలు అనేటువంటివి చినుకు చినుకు కలిసి మడుగు అవుతుంది, మడుగు పిడుగులను ఆహ్వానిస్తుంది, పిడుగులు ఉద్యమాలుగా మారుతాయి, రూపుదాల్చుతాయి. ఇది గతంలో మనం చూసాం. ఇందా మీరు చెప్పినట్టు ఎమర్జెన్సీ కంటే ఇది కాదు. కానీ ఈ రాష్ట్రంలో ఇలాంటి అరాచకం, ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది అంటే మీరు అర్థం ఏంటి? మీ ప్రభుత్వంలో సగటు ప్రజలకి ఎక్కడా కూడా న్యాయం జరగదు, రక్తం చిందించడమే మీ ప్రభుత్వ విధానమా? అది ప్రభుత్వం చెప్పాలి, అధినాయకులు చెప్పాలి. ఎందుకంటే కార్యకర్తలు కూడా, తెలుగుదేశం కార్యకర్తలకు కూడా నేను ఒకటి చెప్తున్నాను ఏంటంటే, నక్సల్ ఉద్యమంలో మనకి శరబండరాజు చెప్తాడు, ఓ కానిస్టేబుల్ కూడా నువ్వు కూడా మాలాంటోడివే, కడుపు కోసం కాకీగా చొక్కా వేశావని ఆ కానిస్టేబుల్స్ పట్ల సానుభూతి చూపిస్తాడండి. అంత నక్సల్ ఉద్యమంలో కూడా ఈ తెలుగుదేశం వాళ్ళు కూడా గమనించాల్సిందంటే, మీ వీరోచిత పోరాటాలు మీరు దాడి చేస్తుంది ఎవరంటే సాటి మీ పేద ప్రజల మీద. ఒక పార్టీకి కేవలం సపోర్ట్ చేశారన్నంత మాత్రాన వాళ్ళ రక్తం చిందించడం, వాళ్ళ మీద దాడి చేయటం, దాష్టీకాలు చేయటం, ఇది అమానుషం, ఆటవిక రాజ్యం తప్ప ఇది ప్రజాస్వామ్యం అని అనిపించుకోదు. ఇంకొక ఆశ్చర్యకరం ఏంటంటే, మరి గతంలో న్యాయస్థానాలు కూడా కొన్ని సంఘటనలు జరిగిన వెంటనే సుమోటోగా కేసులను స్వీకరించేయండి. అటువంటిది నడి రోడ్డు మీద అత్యంత పాశవికంగా ఒక అతన్ని పొడిచి చంపుతూ ఉంటే, పొడిచి కుళ్ళబడుస్తూ ఉంటే అమానవీయంగా, మరి ఎందుకు కోర్టులు కూడా సుమోటోగా ఎందుకు తీసుకోలేదో అర్థం కాలే. అదే సందర్భం కూడా చెప్తున్నా, ఇందాక ఒక కాలర్ చెప్పినట్టు ఎస్, వైసీపీ వారు కూడా నిన్న మిథున్ రెడ్డి ఆయన వచ్చాడు, నా ప్రాణం పోయినా సరే మీకు అండగా ఉంటాన్నాడు. అంటే నాయకులు కార్యకర్తలకు ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందండి. మీకు
తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోకి ఒక దాడిగా వైసీపీ వారు ఒక సందర్భంలో వెళ్ళినప్పుడు అనేక మంది వచ్చారు. అట్లాగే ప్రసార మాధ్యమాలు కూడా ఓబీ వ్యాన్లు అక్కడ పెట్టి రోజంతా నిరంతరంగా లైవ్ ప్రసారాలు ఇచ్చాయి. అటువంటిది ఒక పార్టీ కార్యాలయాన్ని మొత్తం ఏదో రోడ్ల మీద పాన్ డబ్బాలను కూలగొట్టినట్టుగా 2 గంటల్లో కూలగొడితే ప్రతిఘటన ఏదండి? వైసీపీ కార్యాలయం నుంచి ఒక్క కార్యకర్త గాని ఒక నాయకుడు గాని వెళ్ళి అక్కడ కూర్చొని ప్రతిఘటించిన పరిస్థితి లేదే. కాబట్టి ఆ కాలర్ అన్న దాంట్లో కూడా కొంత వాస్తవం ఉంది. అదే విధంగా ఇప్పుడు మన దేవినేని అవినాష్ అతను ఒక మీటింగ్ పెట్టి వాళ్ళ కార్యకర్తలకు భరోసా ఇచ్చాడు. ఎస్, మీకేదన్నా అయితే మనంగా దాడికి వెళ్ళాం, మీకేదన్నా అయితే నేను ఉన్నాను అని చెప్పిన భరోసా ఇచ్చాడు. నిన్న మిథున్ రెడ్డి భరోసా ఇచ్చాడు. మరి గతంలో బీరాలు పలికినటువంటి నాయకులందరూ దాని ఫలితమే కదండి వీళ్ళు వాళ్ళ అనుభవిస్తుంది. వాళ్ళంతా ఏమైపోయారు? మీరు ఎందుకు రారు? రోడ్ల మీదకి రండి. రోడ్ల మీదకి వచ్చి మీరు నాయకులు కార్యకర్తల కంటే ముందు మీరు ఉండండి, ఉండి భరోసా ఇవ్వండి. అంతేగాని ఎందుకు మరి మౌనం? ఇది కూడా చాలా తప్పు. మీ పార్టీని నమ్ముకున్నందుకు, మిమ్మల్ని నమ్ముకున్నందుకు ఇవాళ కార్యకర్తలు ఈ రకంగా ఇది అవ్వడం కరెక్ట్ కాదు. ఇంత పెద్ద కార్యాలయాన్ని చేస్తామంటే 2 గంటల్లో ఫినిష్ చేస్తారు, ఎవరూ లేరు. అందుకని ఇది కాదు కావాల్సింది. ప్రతిఘటనే అనివార్యమైనప్పుడు ఖచ్చితంగా నాయకులు రోడ్ల మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే ఇది చాలా దుర్మార్గం. అదేవిధంగా అధికార పార్టీ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, మీ రాజ్యం అనగానే ఇది దౌర్జన్య రాజ్యమా, ఇది దాష్టీకమా, ఇది పేద ప్రజల్ని ఈ రకంగా రక్తం చిందిస్తూ నిరంతరంగా కేవలం ఒక ప్రత్యర్థి పార్టీ సానుభూతి పరులు, వాళ్ళు సానుభూతి పరులండి, వాళ్ళు పేదలండి, వాళ్ళు ఇక్కడి నుంచి వలసలు వెళ్ళిపోవడం ఏంటండి? ఆంధ్ర సంస్కృతి, తెలుగు సంస్కృతి ఇదేనా? ఎన్టీ రామారావు గారు కాంక్షించినటువంటి సంస్కృతి ఇదేనా? ఈ ప్రతీకార దాడుల వల్ల మీరు సాధించేది ఏంటి? రేపొద్దున ఇంతమంది పేద ప్రజల రక్తాన్ని చిందించడం వల్ల మీకు ఒకవేళ అందులో పైశాచిక ఆనందం ఉంటే పోనీ ఎన్ని రోజులో చెప్పండి. మీ పరిపాలన కొనసాగినంత వరకు చేస్తూనే ఉంటారా? మీరు అన్నారు ఏది నా అబోట్ వాళ్ళ మీద కూడా ట్రోల్స్ అది ఇదని. ఇది మనకి కొన్ని ఇప్పుడు ఇది నా ప్రవృత్తి. దశాబ్దాలుగా నేను కలం పట్టుకున్న కాలం నుంచి కూడా నేను రాస్తూనే ఉంటాను. నా కలంలో సిర ఇంకే వరకు రాస్తూనే ఉంటాను. నా సిరలలో రక్తం ఆగిపోయే వరకు రాస్తూనే ఉంటాను. మిత్రమా, నేను మాట్లాడుతూనే ఉంటాను. నా నిండు గుండె చివరి గంట మోగే వరకు కూడా నేను మాట్లాడుతూనే ఉంటాను. కాబట్టి దీనికి భయపడేటువంటి ప్రసక్తి లేదు. ఇవాళ కొత్తగా మనం మొదలుపెట్టింది కాదు ఇది. కానీ నా విన్నపం ఏంటంటే, పేదలు వాళ్ళు కేవలం ఒక పార్టీ చూడండి ఎంత హృదయ విదారక దృశ్యాలంటే, ఏం పాపం చేశారండి వాళ్ళు నమ్ముకున్న పార్టీ, లేదు వాళ్ళు అభిమానించిన పార్టీ, దానికోసం ఇంత అరాచకమా, ఇంత అమానవీయమా? అంతిమంగా ఏంటి మీరు పొందే తృప్తి? మరి అందులో ఏం పైశాచిక ఆనందం ఉందో తెలీదు. ఒక మాట నోరు విప్పి మాటల ఇంత సుదీర్ఘ పాలన పరిపాకంతో ఆయన 4వ సారి మళ్ళీ పాలన పగ్గాలు చేపట్టిన పరిస్థితి. సగటు ప్రజల మీద కనీస మానవత్వం ఉండాలి కదండి. వయసు పైబడిన సందర్భంలోనైనా కూడా ఒక ఇది రావాలి కదా, ఒక ఫిలసాఫికల్ థాట్స్ రావాలి కదా. అవును, కరెక్ట్. మీ కవిత్వం బాగుంది. మరొకసారి మీ కవిత్వం వినిపించారు. నా సిరల్లో రక్తం పారినంత కాలం నేను రాస్తూనే ఉంటానంటారు. కరెక్టే. నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసమో చంద్రబాబు నాయుడు గారి కోసమో మీరు నేను మనం కలం పట్టుకున్నాం కాదు కదా. ఆ పాయింట్ చాలా బాగుంది. సామాజిక బాధ్యతతోనే మనం కలం పట్టుకున్నాం. కరెక్ట్. పైగా మన అభిప్రాయాలు మనం చెబుతాం, దానికి వాళ్ళు బూతులు తిట్టడం ఏంటో ఫోన్ చాలా తమాషాగా ఉంది. ఇదే నా తెలుగుదేశం సంస్కృతి, ఇదే నా తెలుగుదేశం పార్టీ నేర్పిన విద్య. మనం ఎక్కడన్నా అభ్యంతరంగా మాట్లాడితే పలానా అభ్యంతరం, నేను చంద్రబాబు నాయుడు గారిని సైతం ఎవరు అభ్యంతరంగా మాట్లాడకూడదని నేను చెప్తాను. అట్లాంటిది నాకు ఫోన్ చేసిన అనుభూతులు తిడుతుంటారు. ఇదేందుకు విచిత్రంతో కూడా ఇప్పుడు మనం సంబోధించలేదు. మాట్లాడొచ్చు, తప్పేం కదా. అయ్యో మీ అభిప్రాయం తప్పు అని చెప్పండి, తప్పేం లేదు. అట్లా కాదంట. అంటే మరి దీన్ని కదా సైకో పాలన అనాల్సింది, దీన్ని కదా సైకో మనస్తత్వం అనాల్సిందని మరి జగన్ గారిని లేదా వైసీపీ వాళ్ళందరినీ అన్నారు కదా. ఇప్పుడు అంతకంటే రెట్టింపు 3 రెట్లు 4 రెట్లు చేస్తున్నారు కదా. మరి ఏ సైకో పాలన అనేది సహజంగా జనానికి డౌట్లు రావాలి కదా.
రైట్, ఒక్క నిమిషం అండి. శేషు గారు పాలకొల్లు నుంచి చెప్పండి, ఏది ఆటవిక పాలన, ఏది రాక్షస పాలన, ఏది సైకో పాలన అవుతుంది? ఇలాగే కంటిన్యూ చేస్తారా చంద్రబాబు నాయుడు గారు? తన అనుభవంతో మొత్తం రాష్ట్రం అంతటిని ఇట్లా విధ్వంసంలోకి గురి చేస్తారా? మిథున్ రెడ్డి గారు లాంటి ఎంపీని అసలు జిల్లా ఆయన నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశానికి కూడా వెళ్ళలేకపోవటం ఏంటి? మీరేమంటారు? అందరికీ నమస్కారం అండి. నమస్కారం. ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాష్ట్ర పాలన ఎలా ఉందంటే, మా గోదావరి జిల్లాలో ఒక సామెత ఉందండి, పెళ్లి కూతురు ఎలా కాపురం చేస్తుందో కాలు దొక్కిందో తెలుస్తుందంటండి. పెళ్లి కూతురనే ఉందిలే, పెళ్లి కొడుకు కూడా అనొచ్చుగా, మరి ఇక్కడ కూడా లింగ వివక్ష ఎందుకు? అదేనండి అది అది వాళ్ళ పాలన ఎలా ఉండబోతుందో వాళ్ళ ఎన్నికల ముగిసిన మరుక్షణమే తెలియజేశారండి వాళ్ళు. సో 4 రోజుల పాటు ఇదే విధ్వంసం ఇంకెన్నాళ్ళు జరుపుతారో మరి. పవన్ కళ్యాణ్ పెద్ద అది పోయింది ఇది పోయిందని కాల్ చేసేవాడు కదా, ఇప్పుడు అసలు నోరు విప్పట్ల, అది విచిత్రంగా ఉంది. ఆయన కూడా ఇద్దరు కలిసి జాయింట్గానే హింసాకాండ జరుపుతున్నట్లుగా ఉన్నారు. రైట్, రాజేష్ గారు అశ్వారావుపేట. రాజేశ్వరి గారు. పెద్దలందరికీ నమస్కారం అండి. నమస్కారం సార్. వాళ్ళు దాడులు ఎందుకు చేస్తున్నారంటే, వాళ్ళు ప్రవేశపెట్టే పథకాలు ఎవరు ప్రశ్నించకూడదు, ముందు ప్రశ్నించడానికి ఎవరు ఉండకూడదు అన్నట్టు. ఇది కూడా కీలకమైన పాయింట్, బాగా చెప్పారు. అవును, ఇంకా రేపు నుంచి అయితే ఇవాళ పెన్షన్ చేసినందుకు సంతోషం, అభినందిద్దాం, దాని వరకు అభ్యంతరం లేదు. సరే 1000 రూపాయల లేకపోతే ఇంకోట రేపు నుంచి అసలు కార్యక్రమాలన్నీ ఉన్నాయి, వాటన్నింటినీ ఎగ్గొట్టాలంటే ఇది ఒకటి చూపించి మొత్తం చేస్తాను కదా అని చెప్పడం కావచ్చు. లేదంటే మీరు అన్నట్టు ఇంకెవరు మాట్లాడకుండా చేయడం కోసం ఈ దాడులు చేస్తున్నట్లుగానే ఉంది. అయితే శివశంకర్ గారు, మీరు దీనికి సమాధానం చెప్పాలి. నిజంగానే మీ పార్టీ ఆఫీసుని కూల్చుతుంటే మీరంతా వెళ్ళి నిలబడాలి కదా, చూడాలి కదా. అసలు ఇంతవరకు విజయబాబు గారు రేజ్ చేసిన ప్రశ్నకి మీరు సమాధానం ఏంటి? మీరు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ వాళ్ళకు సంకేతం ఇవ్వాలి కదా. ఖచ్చితంగా అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి తాడేపల్లిలో ఉన్నటువంటి కార్యాలయాన్ని కూల్చేది ఏంటంటే, తెల్లవారుజామున ఎవరికి తెలియకుండానే మీరు అన్నట్టు పూర్తి చేసే లోపల అది ఇన్ఫర్మేషన్ కూడా కార్యకర్తలకు కానీ నాయకులకు కూడా తెలియనటువంటిది పక్కన. ఎందుకంటే ఎవరు ఊహించారు కదంటే, ఏదో కొత్తగా ఏర్పడింది కూటమి ప్రభుత్వము, చూస్తారు లీగల్ నోటీసులు కానీ ఇంకోటి చేస్తారనేటువంటి ఆలోచనలో ఉండింటారు. కానీ ఇది తెల్లవారుజామున వెళ్ళేసి అర్ధరాత్రులు వెళ్ళి కూలగొట్టడం కాదు. మిగతా సమస్య సంబంధించినటువంటి కడప కావచ్చు, వైజాగ్ కావచ్చు, అనకాపల్లి కావచ్చు, అక్కడికి వెళ్ళారు, ప్రతిఘటిస్తున్నారు, లీగల్ గా మేము అప్రోచ్ అవుతున్నాము, చేస్తున్నాము. ఖచ్చితంగా కార్యకర్తలు అనే వాళ్ళు కూడా ఏంటంటే, కాదు ఇక్కడ నా అభిప్రాయం ఏంటంటే, ఆ రోజుల్లో చక్రం తిప్పిన నాయకులంతా ఈ పార్టీకి మీ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేస్తున్న ఇష్యూని రాష్ట్ర వ్యాప్తం చేయగలగాలి కదా. మిమ్మల్ని హౌస్ అరెస్టులు చేయనివ్వండి, గొడవలు చేయనివ్వండి, ఏమైనా చేయనివ్వండి. మరి విజయబాబు గారు చెప్పింది రైట్ పాయింట్. మీరు ఆ విషయంలో మరింత జాగ్రత్త తీసుకుంటే మీ కార్యకర్తలకి నైతిక స్థైర్యం వస్తుంది. ఖచ్చితంగా అండి, ఎక్కడికెక్కడ. ఎందుకంటే మీడియాలో దీంట్లో ప్రసారాలు కాకపోవచ్చు, కానీ మా అధినాయకుడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడాను కార్యకర్తలందరితో కూడా దాదాపు టచ్ లో ఉన్నారు. మీరు అన్నట్టు భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా అందరూ కూడాను ఉండాలి, ఉంటారు కూడాను. అది కూడాను ఆ యొక్క కార్యాచరణ రూపొందించుకునేసి కార్యకర్తలు, ఎందుకంటే కార్యకర్తలు లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు, మేము లేవన్నమాట. ఆ కార్యకర్తల దగ్గరికి ప్రతి నాయకుడు వెళ్లే విధంగా కార్యాచరణ కూడా రూపొందిస్తున్నారు. ఓకే, విజయబాబు గారు మీరు సంతృప్తి చెందారా? విజయబాబు గారు లేదండి, ఇప్పుడు తెల్లారుజాము కదండి. ఎలా ఉండాలంటే, నాయకులు అనేటువంటి వాళ్ళు కార్యకర్తలకి భరోసా ఇచ్చేటువంటి విధంగా ఉండాలి. ఇప్పుడు ఐఎమ్ వెరీ సారీ, కొంతమంది నాయకులు, నేను అందరినీ అంటలేదు, కానీ కొంతమంది నాయకులు ఎన్ని బీరాలు పలికారు, ఎన్ని వ్యంగ్యాస్త్రాలు వదిలారు. అటువంటిది ఏ రెండు వాళ్ళు కనిపించలే, ఏమైపోయారు, ఇటు వెళ్ళిపోయారు వాళ్ళు కదా. కొద్ది రోజులు టైం ఇవ్వాలండి, కొంత గ్రేస్ పీరియడ్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు కూడా అప్సెట్ అయి ఉంటారు కదా, అనూహ్యమైనటువంటి ఓటమి లేనప్పుడు. అయినప్పుడు కూడా లేచి మళ్ళీ పోరాడితేనే నిలబడతారు. అది కాదండి, పేద ప్రజల మీద ఇంత దాష్టి అంటే వెళ్ళనివ్వట్లేదు కదా. ఇప్పుడు మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వెళ్ళబోతుంటే మిథున్ రెడ్డి ఏమన్నాడు, చావటానికైనా సిద్ధం అని చెప్పన్నాడు. కుర్రాడండి అతను, పాపం ఒక్కసారి కూడా గెలవాలా. దేవినేని అవినాష్ అతని ప్రసంగం విన్నా నాకు ఎంత సంతోషం వేసిందంటే, అతనికి ఏంటి చెప్పండి, అన్ని రకాలుగా కూడా ఉన్న వ్యక్తి. అతను కార్యకర్తలకు భరోసా ఇచ్చాడు. విజయబాబు గారు చెప్పినట్లు ఇది కూడా భరోసా ఇవ్వాలి కదా. జరుగుతా ఉంది. కొన్ని దగ్గర కొంతమంది ఇంప్లిమెంట్ చేశారు. అందరినీ కూడా అధినాయకులు అందరినీ కూడా మీటింగ్ పెట్టుకొని, పోటీ చేసి ఓడిపోయినా గెలిస్తే వాళ్ళతో మీటింగ్ పెట్టుకొని ప్రజాస్వామ్యం
నిలబడుతుంది. అప్పుడే ఇప్పుడు ప్రస్తుతం సైకోలుగా వ్యవహరిస్తున్న ఎవరైతే ఉన్నారో గోండాలనండి, పార్టీ వాళ్ళనండి, అసాంఘిక శక్తులనండి, వాళ్ళందరినీ కంట్రోల్ చేయాలంటే మీరంతా మోర్ యాక్టివ్గా ఉంటే వాళ్ళు భయపడతారు. అమ్మో ఏదో ప్రమాదం జరిగేటట్టుంది, ఎదురు దాడి జరిగేటట్టుందని. ఇప్పుడు నేను అశోక్ బాబు అన్న చాలా సక్సెస్ఫుల్, చాలా గట్టిగా చేశాడు. అట్లా ఆ రాజకీయాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశాడు ఆ వేమూరు దగ్గర వరికూటి అశోక్ బాబు. అట్లా ప్రతి ఒక్కళ్ళు నిలబడితే ఏమవుతుంది? ఎన్నాళ్ళు చేస్తారు? చంద్రబాబు గారు అయినా ఇదే సైకో పాలన కావాలని కోరుకుంటాడు. ఆయన ఇంకా అప్రతిష్ట అవ్వాలని ఈ వయసులో కోరుకుంటే ఆయన ఇష్టం, మనం ఏం చేయలేము. కానీ ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా నడిపితే ఆయనకి మంచిది, ఆయన వారసుడు లోకేష్కి మంచిది. అట్లా కాదు మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే సరే జరిగేది జరుగుతుంది, మనం ఏం చేస్తాం. రైట్. విజయబాబు గారు, శివశంకర్ గారు పలువురు మాట్లాడారు. అందరికీ ధన్యవాదాలు. ఇది నేటి ప్రత్యేక చర్చా కార్యక్రమం. నమస్కారం.